ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ ఇప్పుడిప్పుడే ఊహించని 2 శుభవార్తలైతే వచ్చాయండి. ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నటువంటి రుణమాఫీకి సంబంధించి మరియు రైతుల ఖాతాలలోకి రూ. 6,000 చొప్పున నేరుగా ఖాతాలలోకి విడుదల చేసేందుకు మన యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడిప్పుడే ఉత్తర్వులైతే జారీ చేసిందండి. సో రైతులకు సంబంధించి ఈ వీడియోలో నేను మీకు పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఎప్పటి నుంచి రుణమాఫీ మనకు అమలు కాబోతుంది, ఎంత మొత్తంలో అమలు కాబోతుంది, ఎవరెవరికి వస్తుంది, ఎవరెవరికి రాదు, అలాగే ఈ రూ. 6,000 చొప్పున ఎవరెవరికి డబ్బులు వస్తాయి, ఎవరెవరికి రావు, పూర్తి వివరాలు వీడియోలో తెలియజేస్తాను. వీడియోని స్కిప్ చేయొద్దండి. సో చాలామంది చూస్తున్నారు కానీ ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. సో ప్లీజ్ దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకనంటే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ముఖ్యంగా రైతులకి సంబంధించిన ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా అందరికంటే ముందుగా ఏ చిన్న అప్డేట్ వచ్చినా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన పెట్టుకోవడం వల్ల మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేది వచ్చిన వెంటనే మీ యొక్క మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. ఇక వీడియోలోకి వెళ్ళి పూర్తి వివరాలు చూద్దాం. ఫ్రెండ్స్, మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాలలోకి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నటువంటి కొన్ని పథకాలలో రైతు భరోసా పథకం చాలా ప్రాముఖ్యమైనది. ఈ పథకం కింద ఆల్రెడీ రీసెంట్లీ డబ్బులు అయితే విడుదల చేసింది. ఇంకా చాలామంది ఖాతాల్లోకి నిధులు జమ కాలేదు. సో ఎవరికైతే ఇంకా డబ్బులు అనేది ఖాతాల్లోకి రాలేదో అటువంటి వారికి సంబంధించినటువంటి పట్టాదారు పాస్బుక్కి వెబ్ ల్యాండింగ్ కనుక చేసుకుంటే, అలాగే దాంతోపాటు వెబ్ ల్యాండింగ్తో పాటు ఈకేవైసీ కనుక చేసుకుంటే వెంటనే వారికి ఈ పథకానికి సంబంధించి ఆగిపోయినటువంటి డబ్బులను కూడా విడుదల చేస్తామని మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ప్రకటించారు. ఇక వీటితో పాటు మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన 24వ విడతను మన యొక్క కేంద్ర ప్రభుత్వం తాజాగా మనకు రేపటి రోజు నుంచి ఒక్కొక్కరి ఖాతాలోకి రూ. 2,000 చొప్పున, మరికొంతమంది ఖాతాలోకి రూ. 4,000 చొప్పున నిధులు విడుదల చేయబోతుంది. అందులో రూ. 2,000 చొప్పున ఎవరికైతే పడుతుందంటే 24వ విడతకు అర్హత కలిగిన వారికి, అలాగే రూ. 4,000 చొప్పున ఎవరి ఖాతాలోకి వస్తాయంటే కేంద్ర ప్రభుత్వం గత 23వ విడత నిధులు విడుదల చేసినప్పుడు టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఎవరికైతే ఈ యొక్క పథకానికి సంబంధించి 23వ విడత ఈకేవైసీ, ఎన్పిసిఐ మ్యాపింగు, వెబ్ ల్యాండింగ్ ఈ 3 రీజన్స్తో పడకుండా ఆగిపోయి ఉంటాయో వాళ్ళు ఈ 3 రీజన్స్ని కంప్లీట్ చేసుకుంటే ఈ పథకానికి సంబంధించిన నిధులు కూడా ఖాతాలకైతే రావడం జరుగుతుంది. సో కాబట్టి వెంటనే మీరు ఏం చేస్తారంటే ఈ పథకానికి సంబంధించినటువంటి బెనిఫిట్ని మీరు కూడా పొందేందుకు ఈ 3 పనులు అయితే చేసుకుంటే వెంటనే మీకు ఆగిపోయినటువంటి 23వ విడత ప్లస్ 24వ విడత 2 కలిపి మీ ఖాతాలోకి రూ. 4,000 వరకు అయితే రావడం జరుగుతుంది. ఇక ఎప్పుడెప్పుడు ఆ నిధులు చూస్తున్నటువంటి రూ. 1,00,000 రుణమాఫీకి సంబంధించి మన యొక్క కేంద్ర క్యాబినెట్ అయితే అదిరిపోయే గుడ్ న్యూస్ ప్రకటించిందండి. సో మనకు ఎప్పటి నుంచో పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించిన ఆ డబ్బులను, పెట్టుబడి సాయం ఇచ్చే డబ్బులను పెంచాలనేసి సో చాలాసార్లు అనేక వినతులు అయితే సమర్పించారు రైతు సంఘాల నుంచి మరియు రాష్ట్ర ప్రభుత్వాలు. చాలామంది చెప్పారు, కానీ కేంద్ర ప్రభుత్వం వాటన్నిటికీ పక్కన పెట్టి ఇప్పుడు బీజేపీ పాలిత ప్రాంతాల్లో అమలు చేస్తున్నటువంటి రుణమాఫీని రూ. 1,00,000 వరకు మన యొక్క తెలంగాణలో కూడా అమలు చేయబోతున్నారండి. అందుకు సంబంధించి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం మనకు ఈ రోజున జరగబోయేటువంటి ఈ స్వాతంత్ర దినోత్సవ కానుక సందర్భంగా మనకు శుభవార్తనైతే అందించబోతున్నారు. సో మనకు ఈ నెలాఖరికంతా కూడా రుణమాఫీలో తొలి విడత కింద రుణమాఫీని నిధులు విడుదల చేసేందుకు తగినటువంటి అర్హులందరినీ ఏర్పాటు చేయడం కోసం, అంటే అర్హులను గుర్తించడం కోసం ఒక సబ్ కమిటీని కూడా కేంద్ర ప్రభుత్వం అయితే ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ఆధ్వర్యంలో అర్హత సాధించిన వారు మాత్రమే ఈ పథకానికైతే మనకు ఆ రుణమాఫీ అయితే పొందుతారు. రుణమాఫీ 4 విడతల్లో విడుదల చేస్తారండి. అందులో తొలి విడత కింద రూ. 25,000 చొప్పున, ఇక ప్రతి ఒక్క విడతలో కూడా మొత్తంగా 4 విడతల్లో కలిపి రూ. 1,00,000 వరకు నిధులైతే వారి ఖాతాలోకి వస్తాయి. అయితే రుణమాఫీకి సంబంధించిన డబ్బులు మీకు రావాలి అంటే ఖచ్చితంగా మీరు ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, వెబ్ ల్యాండింగ్ చేసుకోవాలి. అలాగే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి రూల్స్లో ఏదైతే 5 ఎకరాల కంటే ఎక్కువ ఉన్న వారికి రాదనే రూల్ ఉందో సో దాని ఎలిజిబిలిటీ క్రైటీరియాలో మీరు ఉండాలి. మీ కుటుంబంలో ఒకరికంటే ఎక్కువ మంది రైతులు ఉండకూడదు. సో ఈ కండిషన్స్లో కనుక మీరు ఉన్నట్లయితే మన యొక్క రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు కలిపి ఈ రుణమాఫీని అవలంబించేందుకు మార్గదర్శకాలను రిలీజ్ చేయబోతున్నారు కదా.
ఆ యొక్క అప్డేట్ ప్రకారంగా ఎప్పటికప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా నేను మీకు వీడియో చేసి తెలియజేస్తాను. ప్రస్తుతానికి మీరు ఇవి నేను చెప్పిన పనులైతే మీరు రెడీ చేసి పెట్టుకోనండి. వెంటనే మీకు ఈ స్కీమ్‌కి సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. త్వరలో దీనికి మనం ఎలా అప్లై చేసుకోవాలి, మరి దీనికి సంబంధించినటువంటి ప్రూఫ్స్ ఏంటి, ఇవి కూడా మన యొక్క కేంద్ర ప్రభుత్వం అయితే అనౌన్స్‌మెంట్ అయితే చేస్తుంది. ఆ అప్డేట్ వచ్చిన వెంటనే నేను మీకు వీడియో చేసి తెలియజేస్తాను కాబట్టి ఛానల్‌ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే బెల్ సింబల్‌ని ఆల్ పైన ట్యాప్ చేసుకున్నట్లయితే ఏ చిన్న అప్డేట్ వచ్చినా మిస్ కాకుండా అందరికంటే ముందుగా మీరు తెలుసుకోవచ్చు. కాబట్టి వెంటనే వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.